Hi, a very warm welcome to Shendra's Engineering Tutorials. Signals and Systems లో Fourier Transforms టాపిక్ నుంచి ఒక ఇంపార్టెంట్ వీడియో. Fourier ట్రాన్స్ఫార్మ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత ట్రాన్స్ఫార్మ్స్ అర్థం కావాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ Fourier ట్రాన్స్ఫార్మ్స్. అండ్ అందులో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఎప్పుడు చేయగలుగుతామంటే కొన్ని ప్రాపర్టీస్కి అలవాటు పడితే Fourier ట్రాన్స్ఫార్మ్ ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతాడంటే స్ట్రైట్ అవే కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించి పేరు మెన్షన్ చేసేసి స్టేట్ అండ్ ప్రూవ్ అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఎనీ టూ ప్రాపర్టీస్ ఆఫ్ Fourier ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు కొన్నిసార్లు. ఒక చిన్న సౌలభ్యం ఏంటి అంటే చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ మూడు ట్రాన్స్ఫార్మ్కి సమానంగా ఉంటుంది. Fourier ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి, జెడ్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. షిఫ్టింగ్ ప్రాపర్టీ, టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ, మూడిట్లో అంటే ఒక ట్రాన్స్ఫార్మ్లో ఆ ఫలానా ప్రాపర్టీతో త్వరగా ఉంటే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు Fourier ట్రాన్స్ఫార్మ్ ఉంది, అందులో షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంది. సేమ్ అలానే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో కూడా సేమ్ అలానే జెడ్ ట్రాన్స్ఫార్మ్లో కూడా ఉంటుంది. సో ప్రాపర్టీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో. ఎలా అంటే ప్రాపర్టీస్కి అలవాటు పడితే ఈజీగా డైరెక్ట్గా మీరు ఏదైనా ఆన్సర్ ప్రిడిక్ట్ చేసేయచ్చు. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగకపోవచ్చు, ఆర్డర్స్ మీకు అనిపించవచ్చు అంత ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పి, కానీ ఆ ప్రాపర్టీ నుంచి వచ్చిన రిజల్ట్ తర్వాత అప్లికేషన్కి చాలా ఇంపార్టెంట్. గైస్ మీకు తెలిసే ఉంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో శాంప్లింగ్ థియరమ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. యాక్చువల్గా మీరు మామూలుగా స్టూడెంట్ ఏం చేస్తాడు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు విడివిడిగా చదివేసుకుంటాడు కదా. కాదు, దర్ ఇస్ అ లింక్ అప్. Fourier ట్రాన్స్ఫార్మ్కి అర్థమైతే శాంప్లింగ్ థియరమ్ ఈజీగా అర్థమైపోతుంది. అందులోనూ సమ్హౌ ఏదో రకంగా ఈ డ్యువాలిటీ ప్రాపర్టీ అనేది అర్థమైతే అక్కడ ఆ పాయింట్ నీకు అర్థమవుతుంది. సో స్ట్రైట్ అవే డ్యువాలిటీ ప్రాపర్టీ. అండ్ అసలు Fourier ట్రాన్స్ఫార్మేషన్ అసలు ఏమి ఇస్తారు, ఎందులోకి ట్రాన్స్ఫార్మ్ అన్నాం కదా. సో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ప్రాబ్లం. టైమ్ డొమైన్ సిగ్నల్ x(t) ఇస్తారు. ఓకే, టైమ్ డొమైన్ సిగ్నల్ x(t). ఇప్పుడు ఈ సిగ్నల్కి Fourier ట్రాన్స్ఫార్మ్ కడితే మనకు వచ్చేది x(ω). టైమ్ డొమైన్ సిగ్నల్ ఇస్ కన్వర్టెడ్ టు ఫ్రీక్వెన్సీ ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్ కదా. ఇందులోనే మనకు ఫ్రీక్వెన్సీ ఉంది, 2πf ఉంది కదా. సో ఏం చేస్తే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇస్ ద క్వశ్చన్. అంటే ఇచ్చిన x(t), ఇచ్చిన టైమ్ డొమైన్ సిగ్నల్ x(t) ఈజ్ మల్టిప్లైడ్ విత్ e⁻⁻తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ -∞ టు +∞ చేస్తే జరిగేటువంటి ట్రాన్స్ఫర్మేషనే Fourier ట్రాన్స్ఫార్మ్ అని చెప్తారు. రైట్, ఇదే అంటే ఇప్పుడు టైమ్ డొమైన్ సిగ్నల్ ఇస్తే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకోవడానికి ఇది పద్ధతి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ ఇచ్చి రివర్స్ రావాల్సి ఉంటుంది, టైమ్ డొమైన్ సిగ్నల్ రాబట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు అది ఇన్వర్స్ Fourier ట్రాన్స్ఫార్మ్ కడితే అప్పుడు అది వచ్చేస్తుంది. ఎలా అంటే ఇదిగోండి, x(t)కి Fourier ట్రాన్స్ఫార్మ్ కడితే x(ω) వస్తుంది. ఓకే, ఇన్వర్స్ Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x(ω)కి కడితే మనకు రివర్స్ టైమ్ డొమైన్ వచ్చేస్తుంది x(t). ఏ ఫార్ములా యూజ్ చేసుకొని 1/2π ఇంటిగ్రల్ -∞ టు +∞. గైస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే ఇది చాలా వ్యాలిడ్ పాయింటే. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది ఏదైతే ఉందో అది ఇక్కడ అపియర్ అయిపోతుంది, ఇది ఏదైతే ఉందో అది ఇక్కడ అపియర్ అయిపోతుంది. x(ω) ఇంటూ గైస్ ఇక్కడ చిన్న తేడా, e⁻⁻j⍵t, అండ్ ఇక్కడ కూడా ఇది విత్ రెస్పెక్ట్ టు t, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ω. చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏదైనా ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్ దగ్గర ఏదైనా ఆపరేషన్ అయితే అది ఇక్కడ మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పక్కన రాస్తున్నాను, x(t) ఇంటూ e⁻⁻ ఉందనుకోండి, దాట్ విల్ రిజల్ట్ టు X(ω)/A అన్నట్టు మనం రాసుకుంటాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఒమేగా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఒమేగా అని రాసుకున్నాము. రైట్, ఇది టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ దగ్గర పనికొచ్చేది ఈ డిస్కషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో గైస్ మ్యాథమెటిక్స్లో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అవి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఏదైనా ఆపరేషన్ అంటే
డివైడింగ్ బై 2 డివైడింగ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అంటే LHS RHS with 2 మల్టిప్లయింగ్ బోత్ LHS and RHS with 3 చేయొచ్చు కదా. అలాగే వాట్ ఎవర్ ఆపరేషన్ ఈస్ డన్ ఇన్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, రైట్. సో ఇక్కడ ఇది తీసుకుంటే x of t is equal to 1 by, నేను మళ్ళీ నా సౌలభ్యం కోసం మళ్ళీ రాస్తున్నాను, -∞ to +∞ x of omega e raised to j omega t d omega. ఏదైనా ఆపరేషన్ ఇటువైపు అటువైపు చేయొచ్చు కదా, రైట్. సేమ్ ఆపరేషన్ అంటే ఇటువైపు 2తో మల్టిప్లై చేసి ఇటువైపు 3, అది ప్రాబ్లమ్. మల్టిప్లయింగ్ విత్ 2 ఆన్ ఇదర్ సైడ్, ఇట్స్ డన్. సో నేనేం చేస్తానంటే t ఈక్వల్ టు -t ప్లగిన్ చేసుకుంటాను త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, రైట్. నేను ఇటువైపు -tతో ఇటువైపు t² అనట్లేదు, t ఈక్వల్ టు -t త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి చెప్తాను. x ఆఫ్ -t will be equal to 1 by 2 pi integral -∞ to +∞ x of omega as it is, ఇక్కడ e raised to -j omega t d omega, రైట్. చూసారా, ఇక్కడ నుంచి అలా మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇట్స్ x of t is multiplied with e raised to -j omega t. ఇప్పుడు x of omega is multiplied with e raised to -j omega t. ఇంకా అయిపోలేదు, so there is something else. ఓకే, సో గైజ్ ఇంకొక చిన్న ఆపరేషన్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్, t ఈక్వల్ టు ఒమేగా త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ గైజ్ చేయొచ్చు. అంటే ఇటువైపు LHS మాత్రమే చేస్తాను అంటే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, లేదు t ఈక్వల్ టు -ఒమేగా త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ నేను ప్లగిన్ చేసుకుంటాను అంటున్నాను. అండ్ ఆ కేసులో సో t ఈక్వల్ టు ఒమేగా, ఒమేగా ఈక్వల్ టు t అయినప్పుడు d ఒమేగా విల్ బీ ఈక్వల్ టు dt, రైట్, మ్యాథ్స్లో. ఓకే, సో ఆ కేసులో t ఈక్వల్ టు ఒమేగా, ఎక్కడైతే t ఉందో దాట్ విల్ బి ప్లగిన్ విత్ ఒమేగా, ఒమేగా ఉన్న చోట tతో ప్లగిన్ చేసుకుంటాను. x ఆఫ్ t ఈక్వల్ టు ఒమేగా కదా, x ఆఫ్ -ఒమేగా విల్ బీ ఈక్వల్ టు గైస్ ఇంకొకటి ఇటువైపు 1/2, అది నేను ఇటువైపు రాసుకుంటానే, 1/2 పై కాస్త నేను 2 పై కాస్త LHSలోకి లాగేసుకున్నాను. ఇంటిగ్రల్ -∞ to +∞ x ఆఫ్ t ఈక్వల్ టు ఒమేగా, ఒమేగా ఈక్వల్ టు t కదా. x ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది t, ఓకే, x ఆఫ్ t e రైస్ టు ఏమైనా చేంజ్ ఉంటుందా? ఒమేగా ఈక్వల్ టు t ఈక్వల్ టు ఒమేగా రెండు ఇక్కడ ఉన్నాయి, అండ్ సో దర్ ఈజంట్ ఎనీ చేంజ్ ఓవర్ హియర్. -j ఒమేగా t ఇక్కడ నా ఈ సబ్స్టిట్యూషన్తో d ఒమేగా విల్ బీ ఈక్వల్ టు dt. ఓకే, సో గైస్ ఇదిగోండి, చూసారా ఇక్కడ ఏం జరిగింది, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఇక్కడ ఏం జరిగింది, x of t is multiplied with e raised to -j omega t and integrated from -∞ to +∞ dt. That's the Fourier transform of x of t. ఇదిగో దీని Fourier transform. ఇక్కడ ఏం జరిగింది, సేమ్ x of t is multiplied with e raised to -j omega t and integrated from -∞ to +∞ with respect to t. అంటే ఇక్కడ దేని రాసుకోవచ్చు గైస్, ఇదిగోండి, what can be written over here, this, ఇదేమవుతుంది, ఇది, రైట్, Fourier transform of capital X of t is equal to ఇదిగోండి 2 pi x of -ఒమేగా, రైట్. ఇంకొకటి కూడా చెప్తారు, ఒకవేళ ఈ x of ఒమేగా అనేది ఈవెన్ అయితే, ఈ x of ఒమేగా అయితే ఈవెన్ అయితే ద రిజల్ట్ వుడ్ టేక్ ద ట్రాన్స్ఫర్మేషన్ 2 pi x of -ఒమేగా కాస్త x of ఒమేగా అయిపోతుంది. ఇట్స్ అ వ్యాలిడ్ వన్. ఎంత వ్యాలిడ్ అంటే రెడ్ మార్క్తో రీడింగ్తో రౌండప్ చేసుకోవాల్సిన అంత ఇంపార్టెన్స్. ఈవెన్ సిగ్నల్ ఏంటి, ఈవెన్ సిగ్నల్ చిన్నప్పటి నుంచి మీరు ఇంటర్మీడియట్ నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు కాస్ -θ ఈక్వల్ టు కాస్ θ అని చెప్పుకుంటారు కదా, ఇట్స్ ఈవెన్ ఫంక్షన్. ఎందుకు ఈవెన్ అయింది, వేవ్ ఫామ్ తీసుకుంటే ఈ యాక్సిస్కి సంబంధించి ఇటు సమానంగా ఉంది కదా. ఆడ్ అంటే ఎప్పుడవుతుంది, సైన్ -θ ఈజ్ ఈక్వల్ టు -sin θ కదా. సో ఇది ఆడ్ ఫంక్షన్, ఇది ఈవెన్ ఫంక్షన్. ఇప్పుడు ఇచ్చిన ఒకవేళ కనుక అంటే x of t, ఇప్పుడు జనరల్గా x of t గురించి మాట్లాడుతున్నాం కానీ x of t ఏదో ఒక ఫంక్షన్ ఇస్తారు కదా, ఆ ఇచ్చిన ఫంక్షన్ కనుక ఈవెన్ అయితే 2 pi x of -ఒమేగా కాస్త x of ఒమేగా అయిపోతుంది, అండ్ ఫైనల్ రిజల్ట్ విల్ బి f of x of t. Fourier transform of capital X of t ఈక్వల్ టు 2 pi x of ఒమేగా. ఇది ప్రూఫ్ అని చెప్పి చూపిస్తారు. ఈ రెండు పడాల్సిందే,
ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా మన డిడక్షన్ ప్రకారం. కానీ ఎక్స్ ఆఫ్ ఒమేగా కనుక ఈవెన్ అయితే అది ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా కాస్త ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుందని చెప్పాల్సిందే, రైట్. అండ్ ఇది ఈ రిజల్ట్ మీరు చూపిస్తారు. ఓకే, సో ఇంతటితో అయిపోయిందా అంటే మరి మంచి పంచభక్ష పర్వాణాలు తిని లాస్ట్లో పెరుగన్నం తినకపోతే మన తెలుగు వాళ్ళకి అది ఇన్కంప్లీట్ మీల్ కదా. అలాగే ఓకే ఇది చేసేసాము, బట్ అప్లికేషన్ ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తామని చెప్పకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్ కదా, అది కూడా చెప్తాం. మేక్ ఎ నోట్ ప్లీజ్ గైస్. ఏదైనా టాపిక్ ఎట్ ఎ స్నాప్ అర్థమైపోతే అది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎందుకు అవుతుంది, అది మీరు యూట్యూబ్ దాకా ఎందుకు వస్తారు, మధ్యలో చాలా ఉంటుంది. అట్లీస్ట్ వేలలో ఒకడైనా అడుగుతాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి. చాలామంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చలో ఏదో ఫాస్ట్గా ఒక్కడైనా ఉంటారు, ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జస్టిఫికేషన్ ఎలాగా అని చెప్పి, అలాంటి వాళ్ళ కోసం, రైట్. ఇందాక ఏదో అప్లికేషన్ అన్నాను కదా, అప్లికేషన్కి వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్ డెఫినెట్గా చెప్పి తీరాల్సిందే. ఎలా అంటే గైస్ రకరకాల సిగ్నల్స్ చూస్తున్నారు కదా మీరు మొదటి నుంచి, మీ టీచర్స్ చెప్పే ఉంటారు, థియరీ ఈజీగా అయిపోద్ది కదా క్లాసెస్లో, రైట్. చూడండి, జనరల్గా మనం గ్రాఫ్ గీసినప్పుడు ఇటువైపు టీ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఈక్వల్ టు 0, టీ టెండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ అండ్ టీ టెండింగ్ టు ఇటువైపు టీ టెండింగ్ టు నెగిటివ్ ఇన్ఫినిటీ కదా. సో ఒక సిగ్నల్ ఉంది ఇంపల్స్ ఫంక్షన్, చాలా 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 ఇంపార్టెంట్. ఇది లేకుండా సిగ్నల్స్ అండ్ సిస్టమ్సే లేదు, రైట్. యాంప్లిట్యూడ్ 1తో, రైట్, అక్కడ మాత్రమే ఇది ఇంపల్స్ ఫంక్షన్ అని చెప్తారు, రైట్. సో ఇలానే వాట్ ఇఫ్ దిస్ వన్, దీనికి ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ప్రతి సిగ్నల్కి ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో హౌ టు రిప్రజెంట్ దిస్ వన్, ఇది వచ్చేసి డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 at టీ ఈక్వల్ టు 0, తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 0 కదా, అట్ టీ నాట్ ఈక్వల్ టు 0. ఇదే కాంటెక్స్లో చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఈ డెల్తో మల్టిప్లై అయితే అది ఎగ్జిస్ట్ ఓన్లీ అట్ టీ ఈక్వల్ టు 0, అది ఇంటిగ్రేషన్తో సంబంధం లేదు. ఓకే ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్ కడుతున్నా కానీ ఏదైనా ఫంక్షన్ డెల్ ఆఫ్ టీతో మల్టిప్లై చేస్తే ఇంత ఇంటిగ్రేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫంక్షన్ ఇక్కడే వ్యాలిడ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో అండ్ ఇదే కాంటెక్స్లో సరే డెల్ ఇంపల్స్ ఫంక్షన్ గురించి ఎలాగో వచ్చింది కాబట్టి ఇంకొకటి చిన్నది, లెట్ ఇట్ బి టీ ఆఫ్ 0 అండ్ ఇక్కడెక్కడో టీ ఈక్వల్ టు ఏ ఉంది. మరి ఇది ఎలా రాస్తారు, ఇంపల్స్ ఫంక్షన్ ఇక్కడ ఉంది 1తో, యాంప్లిట్యూడ్ 1తో, అది ఎలా రాస్తారు గైజ్. టీ దగ్గర స్టార్ట్ అవ్వంది లేట్ అయిపోయింది అంటే అది ఇంత మొత్తం చెరిపేశారు, ఉన్న దాంట్లో ఇంత మొత్తం తీసేసేయాలంటే ఏంటి, డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ అని చెప్పి రాయాలి. ఏ అంటే మళ్ళీ కన్ఫ్యూషన్ కదా, అలా కాకుండా ఇదిగోండి టీ ఈక్వల్ టు 0, ఇక్కడెక్కడో టీ ఈక్వల్ టు 2 ఉండి ఇక్కడ మనకు డెల్ ఫంక్షన్ ఉంది అనుకుందాం, అది ఎలా రాస్తాం, డెల్ ఆఫ్ టీ మైనస్ 2. గైస్ పాజిటివ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అది పాజిటివ్ సైడ్ ఉంది కదా, అది టీ ప్లస్ 2 అవ్వాలి కదా, కాదు ఇంత పార్ట్ తీసేసాము మనం. ఓకే, అది డిలే అయిపోయింది కాబట్టి -2. అదే ఇటువైపు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ ఇది టీ ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు -1 దగ్గర ఉందనుకోండి, దెన్ దాట్ విల్ బి డెల్ ఆఫ్ టీ ప్లస్ 1 అన్నట్టు. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇంత డీటెయిల్గా అంటే మీరు ఓకే మీకు దొరకపోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఇలా ఉంటే ఇలా అని చెప్పేసేయచ్చు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, సో గైజ్ ఆ క్రమంలో ఈ డిస్కషన్తో వాట్ విల్ బి ఇదన్నీ అప్లికేషన్ ఇవన్నీ చేసుకుంటే వాట్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ will be equal to integral -∞ to +∞ del of t multiplied with e raised to -j omega t and integrated with respect to t కదా. కానీ దీనికి ఇంటిగ్రేషన్ ఏం చేస్తారు బాస్, ఒక ఏరియా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేస్తాము, బట్ అది ఒక t ఈక్వల్ టు 0 దగ్గర విత్ అ 0 ఏరియా అన్నట్టు, దానికి ఏం ఇంటిగ్రేషన్ చేస్తాము, అలా కాదు, అసలు ఇంటిగ్రేషన్తోనే పని లేదు. దిస్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ అట్ e raised to -j omega t exists only at t equal to 0. అసలు దానికి ఇంటిగ్రేషన్ కట్టాల్సిన అవసరమే లేదు. ఓకే ఇటువైపు ఇది ఉంది, బట్ ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఫంక్షన్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అట్ t ఈక్వల్ టు 0, ఓన్లీ అట్ t ఈక్వల్ టు 0. ఇంపల్స్ ఫంక్షన్తో మల్టిప్లై చేసిన ఏ ఫంక్షన్ అయినా కానీ, రైట్. ఇప్పుడు e raised to -j omega t is multiplied with ఇంపల్స్ ఫంక్షన్ అండ్ దిస్ ఇంపల్స్ ఫంక్షన్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అట్ t ఈక్వల్ టు 0 అన్నట్టు. అంటే e raised to -j omega 0 into 0, t equal to 0. So e raised to 0, that will be equal to 1. Guys, చాలా
చాలా ఇంపార్టెంట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్, రైట్? అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ del of t విల్ బీ ఈక్వల్ టు 1 అన్నట్టు. చాలా రెడ్ ఇంక్తో బ్లూ ఇంక్తో మార్క్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో చూడండి చాలా 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 చోట్ల ఇది మనకు అపియర్ అవుతూ ఉంటుంది. అన్నీ కూడా డెల్తో రిప్రజెంట్ చేస్తుంటాడు, ఎలాగో అర్థం కాదు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో, రైట్? ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది, రైట్? ఇదైతే డెఫినెట్గా డ్యువాలిటీ ప్రాపర్టీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ రిజల్ట్ తర్వాత మనకు క్యారీ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫంక్షన్. ఓకే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే టైం మనకి ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఈ 3 ట్రాన్స్ఫార్మ్లో కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 2 మార్క్స్లో ఇవ్వచ్చు, గుర్తుపెట్టేసుకోండి. ఇంకా స్ట్రైట్ అవే మీరు ఇది రాసేసేయచ్చు. అది ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్ మీ కమెంట్ బాక్స్లో తప్పు అని చెప్పి పెట్టండి. ఇఫ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ విత్ మై ఆన్సర్. ఒకసారి చూడండి, ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. డెల్ ఫంక్షన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో, డిఎస్పీలో కూడా, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో కూడా, రైట్? మేక్ ఎ నోట్ ప్లీజ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్ 1, కాన్స్టెంట్ 1 ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం? ఇది యూజ్ చేసుకొని ఇంటిగ్రల్ -∞ to +∞. 1 is multiplied, x of t ఇప్పుడు 1 అవుతుంది, ఈజ్ మల్టిప్లైడ్ విత్ e⁻⁻ ఇంకా 1 -j⍵t dt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ e⁻ax dx, ఇంటిగ్రల్ మళ్ళీ రాస్తున్నాను, ఇంటిగ్రల్ e⁻ax dx. మీరు ఇంటర్మీడియట్ నుంచి మిమ్మల్ని తోముతూ ఉంటారు కదా, e⁻ax/a కదా విత్ రెస్పెక్ట్ టు x అయితే. సో ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఓవర్ హియర్. ఏమది e⁻ax యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది బై విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి -j⍵t ఈజ్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, అది కిందకి వచ్చేస్తుంది, -j⍵ కిందకి వచ్చేసింది. మరి అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ప్లగిన్ చేసుకోవాలి కదా, -∞ to +∞, రైట్? విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ కింద డినామినేటర్లో -j⍵ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది, అండ్ ఇక్కడ ఇది ప్లగిన్ చేస్తే e⁻ +∞. ఏది మల్టిప్లై చేస్తున్నా ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. సో గైస్ e⁻∞ ఈజ్ ఈక్వల్ టు 0, బట్ e⁻∞ విల్ బీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఏమొస్తుంది? e⁻∞ ఈజ్ 0 మైనస్ e⁻∞, పాజిటివ్ ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ బై -j⍵. గైస్ ఇది ఇన్ఫైనైట్ అయిపోయింది కదా, అది ఇన్ఫైనైట్ అయిపోయింది, రైట్? వీ నీడ్ ఎ ఫైనైట్ వాల్యూ. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లేదా, ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లేదా, ఈ పద్ధతిలో చేస్తే అది ఇన్ఫైనైట్ అని తెలిపోయింది కదా, రైట్? ఇది మాత్రం గైస్ ఇది చాలా 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 గుర్తుపెట్టుకోండి. e⁻∞ ఈజ్ ఈక్వల్ టు 0, e⁻∞ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. పాజిటివ్ ఇన్ఫైనైట్ అయితే ఇన్ఫైనైట్ అయిపోతుంది, నెగిటివ్ ఇన్ఫైనైట్ అయితే 0కి టెండ్ అయిపోతుంది. ఇది చాలా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో విసిగిస్తుంది అది, రైట్? ప్రతిసారి ప్రతి ప్రాబ్లంలో. అండ్ ROC, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్, ఒక సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఫోరియర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్లో ఒక హార్ట్ లాంటిది ROC, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. అది లేకుండా పేపరే ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా అడుగుతుంటాడు ROCతో లింక్అప్ అయి ఉన్న క్వశ్చన్స్, సీరియస్లీ, రైట్? సో అక్కడ ROC అని ప్రూవ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ దీంతో పట్టుకొని ముందుకెళ్తాం ROC. సో అది తర్వాత గైస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1 అసలు ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా, ఇన్ఫైనైట్ అయిపోవాల్సిందేనా? ఐ యూ జోకింగ్? ఐ యూ సీరియస్? ఏదో ఒకటిలేండి, రైట్? ఉందా? లేదు, ఇన్ఫైనైట్ అయిపోయింది ఈ పద్ధతిలో వెళ్తే. ఓకే, సో అలాగని చెప్పి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1 లేదా, ఉంది. ఎలాగా? ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించుకొని తర్వాత డ్యువాలిటీ ప్రాపర్టీ ద్వారా మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, సో గైస్ x ఆఫ్ tకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే x ఆఫ్ ఒమేగా వచ్చింది. అదేలాగా యాజ్ ఇట్ ఈస్ ఇది ఇక్కడ ప్లగిన్ చేసుకొని e⁻∞తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే x ఆఫ్ ఒమేగా వచ్చింది. మరి నాకు ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ సిగ్నల్ నుంచి టైం డొమైన్ సిగ్నల్ కావాలి. x ఆఫ్ t ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x ఆఫ్ ఒమేగా కడితే తర్వాత ఎలాగ? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ del of t ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు ఇది x ఆఫ్ ఒమేగా అయిపోయింది, రైట్? సో నాకు ఇది కావాలంటే del of t కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ కన్వీనియన్స్ కోసం. ఫోరియర్
ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఇప్పుడు నాకు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 కడితే నాకు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కడితే నాకు డెల్ ఆఫ్ టీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే ఆపాదిస్తే ఇప్పుడు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎలాగా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఎట్లా రాస్తాము? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ లెక్క ప్రకారం ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to +∞. ఏదైతే ఇక్కడ ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. 1 ఇంటూ ఈ రైస్ టు ఇది కదా j ఒమేగా టీ డి ఒమేగా. గైజ్ నేను ప్రాక్టీస్ చేసే ముందు చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇక్కడ ఇన్వర్స్లో ఒమేగా వస్తుంది, సరేనా? అది చేసుకుని అది తేలక అసలు నోరు కొట్టుకున్నాను నేను. ఓకే, సో దిస్ ద వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది? డెల్ ఆఫ్ టీ వస్తుంది. ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కడితే ఎక్స్ ఆఫ్ టీ వచ్చినట్టు, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 కడితే ఇది వచ్చేస్తుంది. అంటే ఇది ఎల్హెచ్ఎస్లో ఇది ఉన్నట్టు. ఓకే, ఎల్హెచ్ఎస్లో ఇది ఉన్నట్టు. సో వాట్ వీ హ్యావ్ ఇస్ గైజ్ ఇది పైన రాసుకోవచ్చు కదా, ఆర్ ఎల్స్ ఏం చేస్తాం? ఫస్ట్ డ్యువాలిటీ ప్రాపర్టీ ప్రకారం టీ ఈక్వల్ టు -t ప్లగిన్ చేసుకున్నాము, రైట్? డ్యువాలిటీ ప్రాపర్టీ ప్రకారం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. అంటే డెల్ ఆఫ్ -t ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/2π ఇంటిగ్రల్ -∞ to +∞ ఈ రైస్ టు టీ ప్లేస్లో -t కదా, -j ఒమేగా టీ డి ఒమేగా. ఎందుకు ఒమేగా క్యారీ అయింది? టీ ఈక్వల్ టు ఒమేగా అని ఇంకా పెట్టుకోవాలా, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఒమేగా త్రూ అవుట్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, ఇన్ దాట్ కేస్ ఒమేగా విల్ బీ ఈక్వల్ టు టీ త్రూ అవుట్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్. ఆ కేసులో డి ఒమేగా విల్ బీ ఈక్వల్ టు dt. ఓకే, సో నౌ డెల్ ఆఫ్ -t, టీ ఈక్వల్ టు ఒమేగా కదా, డెల్ ఆఫ్ -t ఈక్వల్ టు గైస్ t ఈక్వల్ టు ఒమేగా విల్ బీ ఈక్వల్ టు, ఇప్పుడు 1/2π ఉంది కదా, నేను ఇటువైపు రాసుకుంటా 2π. ఓకే, ఇంటిగ్రల్ -∞ to +∞ ఈ రైస్ టు -j ఒమేగా ప్లేస్లో టీ ప్లేస్లో ఒమేగా, ఎటు వెళ్ళినా అదే ఉంది అక్కడ. ఒమేగా టీ డి ఒమేగా ప్లేస్లో dt వచ్చేస్తుంది. గైస్ మొదటి నుంచి నేను ఇది ఉంచే ఉన్నాను, నేను ఎరేస్ చేయలేదు. ఎందుకంటే దిస్ ఫంక్షన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ e రైస్ టు j ఒమేగా t ఇంటిగ్రేటెడ్ ఫ్రమ్ -∞ to +∞ విత్ రెస్పెక్ట్ టు t. అదేమవుతుంది? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఎలాగా? ఫంక్షన్ మల్టిప్లైడ్ విత్ e రైస్ టు -j ఒమేగా t and integrated from -∞ to +∞ with respect to t, that gives the Fourier transform of this function. Fourier transform of this function. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకసారి జాగ్రత్తగా గమనించండి, రైట్? ఇక్కడ సేమ్ అదే, ఇక్కడ 1 ఉన్నట్టు, e రైస్ టు -j, ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు కదా, 1 ఇంటూ this 1 is multiplied with e రైస్ టు -j ఒమేగా t and integrated from -∞ to +∞ with respect to t. అంటే ఇది ఏం కావాలి? ఇది ఎలా క్లోజ్ చేసుకోవచ్చు? Fourier transform of 1 అని రాసుకోవచ్చు కదా, which is equal to what? 2π del of minus omega, right? And మీ దగ్గరలో ఉన్న టీచర్లను అడగండి, del of omega is a even function. ఈవెన్ అయినప్పుడు ఏం రాసుకోవచ్చు? ఎలాగా? cos -θ ఈక్వల్ టు cos θ, ఎందుకంటే cos ఇది ఫంక్షన్ ఈవెన్ కదా. అలాగే ఇంపల్స్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. మీ దగ్గరలో ఉన్న మీ టీచర్ని అడగండి అది ఎలాగైందో. దట్స్ ఇంట్రెస్టింగ్. 2π del omega, రైట్? ఇదిగోండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈజ్ అ 2π del omega. ఇది ప్రూఫ్. అది ఇన్ఫైనైట్ అవ్వదు, ఫైనైటే. ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించుకుని, డ్యువాలిటీ ప్రాపర్టీ ఉపయోగించుకుని గైస్, అది డ్యువాలిటీ ప్రాపర్టీతో చాలా డైరెక్ట్గా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టలేనివి డ్యువాలిటీ ప్రాపర్టీతో కట్టేసేయచ్చు, రైట్? సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అంటే అంతు తేల్చాలి అనుకునేవాడు అందరూ చూస్తే బాగుండు బాస్. షేర్ చేయండి, రైట్? దిస్ ఇస్ ద ప్రూఫ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లికేషన్ ఆఫ్ డ్యువాలిటీ ప్రాపర్టీ. మేక్ యూజ్ ఆఫ్ దిస్ వన్, రైట్? అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే జస్ట్ డ్రాప్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఏమైనా కావాలి, ఎక్కడైనా క్లారిటీ కావాలంటే, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది.
వీలైన అదే లైక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అంత తేల్చాలి అనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు చూడాల్సిన ప్రూఫ్ ఇది, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.